మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు టిక్కెట్ రాదేమో అని భయంతో అధిష్టానాన్ని అధిష్టానం దగ్గర మెప్పు పొందడం కోసం ఏదేదో వాగాడు. దాన్ని కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. సీఎం గారు ఏదైతే అవినీతి లేదో కాకినాడలో దాని గురించి, అభివృద్ధి ఏదైతే ఉందో దాని గురించి, సంక్షేమం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం ఉందో దాని గురించి ఇవన్నీ కూడా వేదిక మీద ప్రస్తావించి కాకినాడ పట్టణంలో అన్నీ డెవలప్ చేయగలిగాం. ఇంకా కాకినాడ పట్టణంకి ఏం కావాలందే దాని గురించి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీని మరలా నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు ఒక 2-3 మళ్ళీ చెప్పడం జరిగింది. అందులో ప్రధానమైంది అంటాడు, అభివృద్ధి మీద చర్చకొస్తావా? నేను 2 సార్లు ఛాలెంజ్ చేశాను, నువ్వు రాలేదంటాడు. నువ్వు నాతో ఛాలెంజ్ చేసి ఒకవేళ నేను వస్తే నీ మైలేజ్ పెరుగుద్ది. నీ మైలేజ్ పెరగడం నేను ఎందుకు ఒప్పుకుంటాను? నువ్వు అభివృద్ధి చేయలేదని అన్నారు కాబట్టే ప్రజల్ని 2019లో ఓడించారు. 2019 నేను ప్రజలు ఓడించడానికి కారణం ఏంటంటే నీ అవినీతి వల్ల. నీ యొక్క కాకినాడ పట్టణంలో అభివృద్ధి లేదు కాబట్టి నిన్ను ప్రజలు ఓడించి నన్ను గెలిపించారు. అభివృద్ధి కోసం ఛాలెంజ్ అంటున్నావు కదా, నేనేం అవసరం లేదు నీకు ఛాలెంజ్ చేయడానికి, నేనే డిస్కస్ చేయడానికి నీకు అవసరం లేదు. నీలాంటి జ్ఞానం లేని వాడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కాకినాడ నియోజకవర్గంలో 43 డివిజన్లు ఉన్నాయి. 43 డివిజన్లకు సంబంధించిన ప్రతినిధులు అందరూ వచ్చారు. ఇందులో ఎక్స్ కార్పొరేటర్లు ఉన్నారు, ఒకసారి నెగ్గిన ఉన్నారు, 2 సార్లు నెగ్గిన ఉన్నారు, 3 సార్లు నెగ్గిన ఉన్నారు. వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి జరిగింది 2019 నుంచి ఈ రోజు వరకు, ఏ సంక్షేమం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నీ చెప్తాం. ప్రతి క్లిప్పింగ్ నీకు పంపుతాను. నువ్వు ప్రిపేర్ అవ్వు. నువ్వు వచ్చినా పర్లేదు, నీ తొత్తులు వచ్చినా పర్లేదు. ప్రతి వార్డులోనూ ఆ వార్డుకి సంబంధించిన లీడర్లతోటే నువ్వు డిస్కస్ పెడతాను. మా వాళ్ళు చాలు నీతో మాట్లాడడానికి. ధైర్యంగా అందరూ ధైర్యంగా ఉన్నారు. అభివృద్ధి చేయగలిగాం కాబట్టి అందరూ ధైర్యంగా ఉండి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి 43 డివిజన్ల నుంచి కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో 43 డివిజన్ నుంచి ప్రతినిధులు వచ్చారు. అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ ఎక్స్ కార్పొరేటర్లు వచ్చారు. కనుక ఈ ఛాలెంజ్ నువ్వు స్వీకరించమని, అభివృద్ధి విషయంలో వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడతారు. ప్రతి వాడికి అంటే అందరూ మాట్లాడితే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ప్రతి వాడి స్టేట్మెంట్ తీసుకుని మేము మీకు పంపిస్తాం జరుగుతుంది. ప్రెస్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక గంటన్నర గ్యాప్లో అందరి స్టేట్మెంట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చెప్తాడు, నా పక్కన వాళ్ళందరూ చాలా ప్రతిభతలు, నా క్యాడర్ అంతా చాలా ప్రతిభతలు అని చెప్తాడు. నేను నీ పక్కన కూర్చున్న వాడిని, నీతో నీ ప్రభుత్వం ఉన్నవాడు పక్కన వేసినవాడు, ఆ జైల్లో వేసినవాడు నువ్వు. సో నువ్వు అతని గురించి మాట్లాడేస్తున్నావు. నీ యొక్క లీడర్లట నేను మభ్య పెట్టేసి లాగేసుకోవడానికి ట్రై చేస్తాను. నాకు అవసరం లేదురా బాబు, మీ దగ్గర స్క్రాప్ అనే మీ అందరూ వదిలేసాం. నా దగ్గర రావడానికి వాళ్ళందరూ సందిగ్ధ, నా దగ్గర రావడానికి వాళ్ళు ఇష్టపడ